విఠల్ బాబా గారు ఏ పీఠాన్ని? ఆయన కురుపురం దగ్గర మనం గురు చరిత్రలో వస్తుంది. శ్రీపాద శ్రీవల్లభులు అంతరార్థమైన ప్రదేశం. అక్కడ వారు దత్త యజ్ఞం పెద్ద యజ్ఞం చేస్తున్నప్పుడు అందరినీ తీసుకువెళ్ళి ఆ కురుపురం నుంచి ఈ పక్కకి కృష్ణానదిలో చూస్తున్నప్పుడు ఇటువైపు తెలంగాణ అయింది. ఆ రోజుల్లో ఆంధ్ర అని చెప్పుకునేవాళ్ళం. ఈ పక్క గట్టు మీద దత్తాత్రేయుడు తిరుగుతూ కనిపించడం చూడటం, అక్కడ ఆయన వెంటనే ధ్యానంలో కూర్చుని అరే కూర్చోండి ధ్యానంలో కూర్చుంటేట ఆయన లోపల నుంచి ఇక్కడ పీఠం స్థాపించి లోక కళ్యాణం కార్యక్రమం జరగాలి, ఈ స్థానం చాలా సిద్ధులు తిరిగిన స్థానం యోగులు అని చెప్పటం ఆయనకు తెలియటం వల్ల ఆ తర్వాత సంకల్పం తీసుకుని శ్రీక్షేత్ర వల్లభాపురం అని దత్తపీఠం స్థాపించారు. దత్తాత్రేయుడు నిలువెత్తు విగ్రహాన్ని అంటే కురువపురమే శ్రీపాద శ్రీవల్లభుడు యొక్క కురుపురమే శ్రీపాద శ్రీవల్లభులది. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభులు ఆ మధ్యలో ఉంటూ ఈ గట్టు మీదకు వచ్చి అక్కడ భాస్కర్ బండని ఇప్పటికీ చూస్తాం, అక్కడ ఉంది. ఆయన సూర్య నమస్కారాలు సాధనాలు చేసుకుని మళ్ళీ అటు వెళ్ళిపోయేవారట. అది ఆ చరిత్రలో వస్తుంది. ఆ సంఘటనలు ఆధారం చేసుకుని విఠల్ బాబా వారు అక్కడ పీఠాన్ని స్థాపించి మాబోటి వాళ్ళని చక్కగా ఉద్ధరిస్తూ మెల్లిమెల్లిగా బ్రహ్మచర్యం నుంచి సన్యాసిగా వేదానంద సరస్వతి అని నామకరణం చేసి ఇలాగా 6-7 మంది సాధువుల్ని వారు తయారు చేశారు. ఎందరో వేల సంఖ్యలో భక్తులకి ఆ దత్త ప్రేరణ ఇచ్చారు వారు. సో అలాగ శక్తిపాతం సిద్ధులు అంటే ఇదిగో. లేకపోతే ఈరోజు నేను ఈ స్థితి ఏమిటి, నేను మామూలుగా చదువుకున్నా, ఏదో బ్యాంక్ ఉద్యోగం లేకపోతే ఇంకోటో అలా బతికేద్దాం అనుకున్నా మామూలుగా. కానీ నాకు తెలియకుండా ఇలా రావటం, హిమాలయాల్లో ఈ రోజున ఆశ్రమ నిర్మాణం, 10 రూములు కట్టుకోవటం, బాబాజీ విగ్రహ ప్రతిష్ట, సాయి విగ్రహ ప్రతిష్ట, శ్రీయంత్ర స్థాపన, ఇవన్నీ ఏమిటి ఊహించలేము. విఠల్ బాబాజీ ఎన్నాళ్ళు ఉన్నారండి అక్కడ మన కురువపురం? చాలా సంవత్సరాలమ్మా, చాలా దగ్గర 14-18 సంవత్సరాలు ఉన్నారు అక్కడ ఆయన ఎస్టాబ్లిష్ చేసి. నాకు ఆ లెక్కలు సంవత్సరాలు గుర్తులేదు, కానీ ఆయన అక్కడ స్థాపన చేసి మెల్లిమెల్లిగా అక్కడ పాములు తిరుగుతూ దయ్యాలు తిరుగుతున్న ప్రాంతం అది. ఆయన మెల్లిగా అక్కడ ఒక్కొక్క షెడ్డు వేసుకుంటూ ఈ రోజున విపరీతమైన పెద్ద పీఠం తయారైపోయింది. ఎందరో భక్తులు, గురుభక్తులు, సాధకులు వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటున్నారు. కాబట్టి వారు ఆ నిర్మాణం చేసి భవిష్యత్తులో ఎందరో వస్తారా ఇక్కడికి అని ఆయన అరు చెప్తే మొదట్లో నమ్మల. ఎంతమంది యోగులు వస్తున్నారు. మీరు ఇందాక నందబాబా గురించి కూడా ప్రస్తావించారు, నందబాబా గురించి. మరి వారిని మామూలు వాళ్ళు కూడా మన ప్రజలు, మన ప్రేక్షకులు ఎవరైనా కూడా వెళ్ళి చూడొచ్చా? అవునమ్మా, ఆయన చాలా అక్కడ గుడి దగ్గర అలా బయట కూర్చునే ఉంటారు. ఆయన అలా కూర్చొని అలా పిచ్చివాళ్ళ కూర్చుని ఉంటారు. అసలు ఒకసారి మేము వెళ్ళినప్పుడు నాతో పాటు కారులో ఒక డ్రైవర్ వచ్చాడు. వాడు ఏం చేశాడు, వెళ్ళి చూడు, టెంపుల్లోకి వెళ్ళి చూడు అన్నాను పొద్దున్నే వెళ్ళి. సరే అక్కడికి వెళ్తే అక్కడ కూర్చుంటే నందుబాబా ఎక్కడ ఉంటారని ఆయన అడిగాడు. ఆయన వస్తారు ఒక అరగంటలో అని చెప్పాడు అతను. సరే వస్తాడు కదా అని కొంచెం వస్తారట అరగంటలో అంటే నేను ఇలా అక్కడ కూర్చున్నాను. సరే వస్తారు కదా, ఇల్లు ఎదురుగా ఉంటుంది, వస్తారు కదా అని కూర్చుందాం అక్కడ కూర్చుంటే వీడొచ్చి ఇక్కడ ఇంకా రాలేదు ఏంట్రా నువ్వు అన్నావు కదా చూడంటే మళ్ళీ వెళ్ళి అడుగొస్తానని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే నందుబాబా వస్తారు కూర్చోమని అన్నారు. ఎవరిని అడిగవరా అంటే లోపల ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగాను. ఎవరైనా నేను బయట చూస్తే నందుబాబా ఎక్కడున్నారు, అస్సలు గుర్తుకు దొరకడు ఆయన. చాలా నిరాడంబరంగా పంచి ఊడిపోతూ ఉంటుంది. ఆయన ఏదో ఇవి తింటూ ఉంటారు, ఏదో రకరకాలుగా ఈ తంబాకు లాంటిది ఏదో ఆ అవధూత పరంపర, అవన్నీ పడి నల్లగా మచ్చలు, అదంతా కారిపోయి ఏదో అవుతుంది, సొంగ కారినట్టు కారిపోతుంది. అలా చక్కటి విషయాలు వస్తాయి కాసేపు గమనిస్తే. కానీ బాహ్యంలో చూస్తే మనం ఈయన ఎలా అవుతాడు అనిపిస్తుంది. ఆయన నేను 20 సంవత్సరాల పై అయింది. ఆయన నాకు ఇచ్చిన ఇది నిన్న ఒక 2-3 రోజుల క్రితం వెళ్ళొచ్చాను, ఆయనతో గడిపొచ్చాను. ఆయన ఈ రోజున ఈ కరోనా ఈ సత్యాలు కొన్ని చెబుతుంటే చాలా ఉన్నాయి, చాలా అనిపించింది. నాలో ఈ స్థితి రావడానికి ఆయన ఇచ్చిన సిద్ధులు, విఠల్ బాబా, ఇలా యోగులందరూ, యోగుల ఆశీర్వచనం, వాళ్ళ పాదాల దగ్గర కూర్చుని వాళ్ళ పాదస్పర్శ సేవ చేసుకుంటూ ఈ స్థితికి వచ్చాను. మొదటగా నందుబాబా గారు మీలో ఉన్న శక్తిని మొట్టమొదట కరెక్ట్ అమ్మా, చాలా మంచి వాక్యం. ఫస్ట్ ఆయనే గమనించి శర్మాజీ మామూలు ఆద్మీ నయ్యే అన్న వ్యక్తి ఆయనకి పాదపూజ చేయించడానికి ఇక్కడి నుంచి నేను జంటను తీసుకెళ్తే భార్యాభర్తల్ని వాళ్ళు పాదపూజ మొదలెట్టుగానే పక్కన పేట వేయించి నన్ను కూర్చోబెట్టారు. నేను మామూలు వాడిని, అప్పుడు ఆయన సేవకుడు నేను. అదే మీరు ఒక జర్నలిస్ట్ కదా. ఆ జర్నలిజం అయిపోయి తర్వాత నేను బ్రహ్మచర్యానికి వచ్చిన సమయం అది. ఆ టైంలో గుండు, వైట్ డ్రెస్, వైట్ పంచ, గుండు ఉండేది, అలా ఉండేవాడిని. కూర్చోబెట్టి తలకు గుడ్డ కట్టి నాకు పాదపూజ కరో శర్మాజీ కోబి అని అలాగ నన్ను మెల్లిమెల్లిగా ఇటు పంపించారు, నడిపించారు. ఆ తర్వాత ఇంకా యోగులు. అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి గురూజీ నాకు అర్థమవుతుంది ఏంటంటే,
ఒక అద్భుతమైన గురువుకు అక్కడ ఉన్నటువంటి భాష గురించి, ఎదుటి వాళ్ళ భాష గురించి, వాళ్ళ వయసు గురించి, వాళ్ళ యొక్క కులం గురించి కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని బట్టి వాళ్ళకి ఆ స్థానాన్ని ఇస్తారనిపిస్తుంది. అవునమ్మా చాలా కరెక్ట్. శక్తి కాదు, స్థితిని బట్టి వాళ్ళ ఆస్వాదన, రిసెప్షన్. ఏదైనా ఇస్తే తీసుకోవాలి, తీసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకునే వాడికి ఇస్తే దాన్ని పెంచుకుంటాడు. ఏకాగ్రత, ఒక మెడిటేటివ్గా ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అనుకూలం. అలాంటి వాళ్ళని ఎంచుకుంటారు, వాళ్ళు గుర్తిస్తారు. కరెక్ట్. అయితే మరి మళ్ళా నేను ఆ పాయింట్కే వస్తున్నా. మీరు అప్పటి వరకు మామూలు జర్నలిజంలో మామూలుగా ఒక బ్యాంక్ ఉద్యోగం కావాలి ఇలాంటి ఇదిలో ఉన్నారు, లక్ష్యంలో. కానీ మీలో పూర్వజన్మ సుకృతం వల్ల దాగి ఉన్నటువంటి ఆ అతీత శక్తిని నందు బాబాజీ గుర్తించారు. అయితే ఒక సామాన్య మానవుడు ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూస్తుండ్రు, వాళ్ళు కూడా అనుకుంటారు మేము కూడా మెల్లగా సాధన చేసి ఒక స్థితికి వచ్చి మంచి ఆత్మస్థితిని పొందాలా అనుకుంటారు. అలాంటప్పుడు ఎలాంటి సాధన వాళ్ళు చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు? బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. ఇక్కడ అదే చెప్తున్నాను, ముందు తనను తాను తెలుసుకోవాలి. అంటే నాకెంతొచ్చు, నా స్థితి ఏమిటి, నాలో అహంకారం ఉందా లేదా, నాలో కోరికలు ఉన్నాయా, ఏ కోరికలు ఉన్నాయి, ఇలాగ తనను తాను ముందు పరిశీలించుకుంటే, పరిశీలన తన మీద పెట్టుకుంటే అక్కడ ముందు తనకు తాను అర్థం అవుతాడు. సో ప్రతి వ్యక్తికి కూడా ఎక్కడో ఒక చోట డోర్ ఓపెన్ అవుతూనే ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఒక మహాత్ముడు ఎదురవుతారు. క్షేత్రాలకు, రకరకాల క్షేత్రాలకు వెళుతూ ఉంటాం. అక్కడ ఎవరో పిలిచి ఒక ఆశీర్వాదం, ఒక బొట్టు పెడతారు, ఒక చక్కగా నవ్వుతూ ఉంటారు, కనిపిస్తారు. అలాంటివి మనం జాగ్రత్తగా గుర్తిస్తే ఆ డోర్ ఓపెన్ అయ్యి అలాంటిది ఎక్కడైనా ఓపెన్ అయితే అక్కడ వెళ్ళిపోవాలి మనం. అంతేకాని లెక్కలు కట్టుకుంటే మైండ్ లెవెల్లో ఉన్న వ్యక్తికి మహత్యం తెలియదు, తనకి మార్గం కళ్ళ ముందున్నా అర్థం కాదు. అందుకే నేను చెప్పేది, ముందు తను ఎదగాలి అనే లక్ష్యం అయితే ఉంటే ముందు నిరాడంబరత్వం, ఎరుక, ప్రతిదాన్ని అబ్జర్వేషన్, పెర్ఫెక్ట్ అబ్జర్వేషన్. నేను చెప్తా ఎప్పుడు కూడా అబ్జర్వ్, అండర్స్టాండ్, రియలైజ్, 3 స్టెప్స్ కావాలి. ఫస్ట్ అబ్జర్వ్ ఇన్ టోటల్ వితౌట్ క్యాలిక్యులేషన్, అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ ది థింగ్, అక్కడ ఏముందో ఆ సత్యాన్ని గ్రహించండి. ఆ తర్వాత దాంతో మీరు మెర్జ్ అయితే లోపల నుంచి రియలైజేషన్, అనుభూతి మొదలవుతుంది. అక్కడ మార్పు ప్రారంభమవుతుంది. నిరాడంబర తత్వం, రిసీవ్ చేసుకోవాలన్నటువంటి తపన, ఇవి ఉండి వాళ్ళు ఒక సాధనా మార్గంలో ముందుకు పోతే డెఫినెట్గా గురు కృప ఉంటుందంటారు. ఇది ఓపెన్, ఎవ్రీథింగ్ ఓపెన్, భగవంతుడు ఓపెన్, గురువులు ఓపెన్, ప్రకృతి ఓపెన్. మనం మైండ్ పరంగా బిగించి ఇది తప్పు, ఇది మంచి, ఈయన మంచివాడు కాదు, ఈ లెక్కలు పెట్టుకున్నాం కనుక పట్టుకోలేకపోతున్నాం. లేకపోతే మన పక్కనే ఈ ఎరుకొచ్చిన వాళ్ళు చూడండి, ఎక్కడో ఉండడు, పక్క వీధిలోనే నా గురువు ఉన్నాడనే భావన, ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వెళ్ళగానే అబ్బా ఈయనే నా గురువు. మరి ఇన్నేళ్ల నుంచి అక్కడ ఉండి ఏం చేసావు? ఓపెన్ కాలేదు. ఆ కోరిక బలంగా ఉంటే, దృఢ సంకల్పం ఉంటే, అంటే మనలో ఆ తపన ఉండే కొద్దీ మనం ఎంతోమంది గురువులు కలవడానికి అవకాశం ఉంటుంది.